యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ కోర్స్కి సంబంధించిన సిలబస్ అండ్ ఆ సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. నా పేరు వాసు, నేను మీ పైథాన్ ట్రైనర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుందండి. ఫిబ్రవరి 12 నుండి క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సులో మేము ప్రొవైడ్ చేసే రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. పైథాన్ ఇంట్రడక్షన్, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్వర్క్స్, పైథాన్ ఏమేమి చేయగలదు, పైథాన్ నేర్చుకోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే పైథాన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఇట్లా కంప్లీట్గా మనం ఒక ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి, పైథాన్లో ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటామండి. సో పైథాన్ ఇన్స్టాలేషన్స్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అండి, లైక్ టూల్స్ అంటారు, ఎడిటర్స్ అంటారు. ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు ఒక టూల్ కావాల్సి ఉంటుంది, లైక్ విఎస్ కోడ్, గూగుల్ కొలాబ్, ఇవి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వీటి గురించి మనం కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్, ఇవి బేసిక్స్ అండి. ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రింట్ స్టేట్మెంట్ కానివ్వండి, కామెంట్స్, డేటా టైప్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, కీవర్డ్స్, వేరియబుల్స్, టైప్ కన్వర్షన్స్, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఫార్మాటింగ్, ఈ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కూడా సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఒక జీరో కోడింగ్ నాలెడ్జ్కి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా కోర్స్ అనేది డిజైన్ చేసాం. చాలా ఇన్డెప్త్గా స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఆ తర్వాత ఆపరేటర్స్. సో ఆపరేటర్స్లో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయండి. ప్రతిదీ కూడా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్, నెస్టెడ్ స్టేట్మెంట్స్, షార్ట్ హ్యాండ్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇటరేటివ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఇందులో ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ లూప్స్ అయితే ఉంటాయండి. ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్తోనే చెప్తామండి. ప్రతి టాపిక్ సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ తర్వాత ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, లేటర్ డేటా స్ట్రక్చర్స్ లైక్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్, సెట్స్, ఫార్జన్ సెట్స్, డిక్షనరీ. సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక మినీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటామండి. సో ఇక్కడ మినీ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి లాజిక్ బిల్డింగ్ అనేది. చాలా మంది స్టూడెంట్స్ టాపిక్స్ అర్థమవుతున్నాయి, బట్ కోడ్ ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు, లాజిక్ బిల్డింగ్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇక్కడ మన కోర్స్ ఏ విధంగా డిజైన్ చేస్తామంటే ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో వాటిని ప్రాజెక్ట్స్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కవర్ చేస్తూ వెళ్తామండి. సో ఆ తర్వాత ఫంక్షన్స్. ఫంక్షన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ టైమ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు కోడ్ రాసేటప్పుడు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అనేది రాస్తారండి. ఎయిదర్ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్, ఎయిదర్ క్లాస్ బేస్డ్ వ్యూస్. సో ఇక్కడ ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ రాసేటప్పుడు అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు, ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటి, పారామీటర్స్, రిటర్న్ స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, ఇట్లా ఫంక్షన్స్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా విత్ సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. వన్స్ ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత
ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. సో ఆ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. 6 టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉంటాయండి, లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ ఇట్లా. సో ఊప్స్ కాన్సెప్టే మనం నియర్లీ 3 to 4 సెక్షన్స్ కండక్ట్ చేసుకుంటాం. సో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఊప్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటాం. సో కంప్లీట్ ఇలాగే ఉంటుందండి. కాన్సెప్ట్స్ నేర్చుకోవడం, ప్రాజెక్ట్స్లో కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడం. సో ఆ తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వేరే ఫైల్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చో నేర్చుకుంటాం. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదండి. ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఎర్రర్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఆర్ మినహాయించాలి. సో ఇక్కడ ఈ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటాం. లేటర్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ చేయడానికి ఈ లైబ్రరీస్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా తెలియాలండి. ఒక డేటా సైన్స్ మీరు ఫీల్డ్లో ఎంటర్ అవుదాం అనుకుంటే ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయడానికి, అరేస్ క్రియేట్ చేయడానికి నంపై అనే లైబ్రరీ యూస్ చేస్తాం. లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి, మ్యానిపులేషన్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ యూస్ చేస్తాం. గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి, విజువల్ రిప్రజెంటేషన్ చేసుకోవడానికి మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ యూజ్ చేస్తామండి. వీటిని బేస్ చేసుకుని ఒక ఈడిఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్ మల్టీ థ్రెడింగ్ గురించి నేర్చుకుంటాం. అండ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్సైట్స్లో ఉన్న డేటాను కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. ఒక రియల్ టైమ్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది డేటా గ్యాదరింగ్ స్టేజ్ కింద కవర్ అవుతుందండి, డేటా గ్యాదరింగ్. ఆ తర్వాత పైథాన్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్తో పాటుగా ఇవి యాడ్ ఆన్ ప్రాజెక్ట్స్ అండి. ఈ బుక్ ఆడియో రీడర్, టు డూ లిస్ట్, రైల్వే టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాంక్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఈసారి ఈ 2026 ఈ ఇయర్లో మన సిలబస్ అనేది రీలోడెడ్ చేసామండి. సో జాంగో కూడా మన సిలబస్లో యాడ్ చేసాం. జాంగో అనేది ఒక ఫ్రేమ్వర్క్. పైథాన్ డెవలపర్స్కి ఈ ఫ్రేమ్వర్క్ గురించి కూడా తెలియాలి. వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఫ్రేమ్వర్క్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ జాంగో ఫ్రేమ్వర్క్ని ఏ విధంగా, సో మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్లో ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి, విత్ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. కదా, 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేస్తున్నాం. ఆ తర్వాత గిట్ అండ్ గిట్ హబ్, వెర్షన్ కంట్రోల్, ఏఐ టూల్స్, చాట్ జీపీటీ కూడా ఇంక్లూడ్ చేసామండి. లైక్ ప్రాజెక్ట్ ఐడియాస్ కోసం, మనం రాసిన కోడ్లో ఎర్రర్స్ని ఫిక్స్ చేయడం కోసం, బెటర్ ప్రాంప్ట్స్ ఎట్లా రాయాలి, సో ఇట్లా కంప్లీట్గా చాట్ జీపీటీ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి డిస్కస్ చేస్తూ, అట్లాగే ప్రొఫెషనల్ మెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, కవర్ లెటర్స్ కానీ రెజ్యూమెస్ కానీ ఎలా రైట్ చేయాలి, ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి, ఇలా కంప్లీట్ చాట్ జీపీటీతో ఏమేమి చేయొచ్చో సో మేజర్గా మనం యూజ్ చేసేవనేవి మన సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో మరి ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అనుకుంటే, జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు అండి. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వారికి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, కోడింగ్ ఎక్సర్సైజెస్. మీకు ఒకవేళ డౌట్స్ ఏమన్నా వచ్చినా కూడా డౌట్స్ కూడా క్లారిఫై చేయబడతాయండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా, ఇవి లైవ్ క్లాసెస్, మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఏదైతే కాంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నామో, ఏదైతే రిసోర్స్ మీకు ఇస్తున్నామో, ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫ్రీ డెమో అనేది వస్తుంది. అంటే ఈ కోర్స్లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ డెమో చూడండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. సో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఆర్ ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి.
సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పైథాన్ ఎవరైతే తెలుగు లాంగ్వేజ్లో నేర్చుకోవాలనుకుంటున్నారో అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, సో మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.